మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజున మనము ఫిఫ్త్ ఎక్సర్సైజ్ గురించి మనము తెలుసుకుందాం. దానికి ముందు ఫోర్త్ ఎక్సర్సైజ్ యొక్క 2 ఆన్సర్లు తెలుసుకుందాం. అదేంటి? ఇన్ఫిక్స్. ఇన్ఫిక్స్ అంటే ఇన్సర్ట్ ఏ లెటర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. ఒక పదమునకు మధ్యన ఒక లెటర్ చేర్చి కొత్త పదాన్ని కనుగొనుట. ఫస్ట్ వన్, 17th ఎగ్జాంపుల్. స్టీమ్. స్టీమ్ అంటే నౌన్ ఫార్ము. వాటర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వేపర్ అంటే ఆవిరి రూపంలో ఉన్న నీరు అనే అర్థం వస్తుంది అన్నమాట. ఈ మధ్యన ఒక లెటర్ చేస్తున్న ద్వారా కొత్త పదాలు అనుకుంటాము, అది వెర్బ్ ఫామ్ అయింది. దాని అర్థం కరెంట్, రివర్ ఫ్లో, ప్రవాహము, నీటి ప్రవాహము అనే అర్థం వచ్చి ఒక పదం రావాలన్నమాట. ఇక్కడ ఏంటది? అది జనరల్గా STREAM, స్ట్రీమ్. ఇక్కడ టీకి మధ్యన ఆర్ చేస్తున్న ద్వారా అది స్ట్రీమ్ అయింది. స్ట్రీమ్ అంటే ప్రవాహము. ఇక్కడ ఆర్ ఇన్సర్ట్ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ 18th ఎగ్జాంపుల్. ట్రాష్ అంటే రబిష్, రిఫ్యూజ్, నాన్ ఫామ్ అన్నమాట. అంటే ఏంటి? చెత్త అని అర్థం వస్తుందన్నమాట. అంటే ఇక్కడ పనికిరాని చెత్త అని అర్థం వస్తుందన్నమాట. ఇక్కడ మధ్యన ఒక లెటర్ చేస్తున్న ద్వారా కొత్త పదాలు అనుకుంటాము, అది వెర్బ్ ఫామ్ అయింది. దాని అర్థం బీట్ అవుట్ ఆర్ సపరేట్ గ్రెయిన్స్ అన్నమాట. కొట్టు లేదా గడ్డి నుంచి కొట్టడం ద్వారా గడ్డి నుంచి ధాన్యాన్ని వేరు చేయు అని అర్థం వస్తుంది అన్నమాట. అనే పదం ఇక్కడ రాయాలన్నమాట. దట్ ఈస్ అది THRASH, ట్రాష్. ఇక్కడ హెచ్ చేయాలన్నమాట. బిట్వీన్ టీ అండ్ ఆర్ ఇక్కడ హెచ్ అనే ఒక లెటర్ని ఇన్స్టర్ట్ చేసి కొత్త పదం అనుకున్నాము, ఇది ట్రాష్ అనమాట. ట్రాష్ అంటే బీట్ అవుట్, కొట్టు ఆర్ సపరేట్ గ్రెయిన్ అన్నమాట. ఇది కొట్టడం ద్వారా ఇక గడ్డి నుంచి ధాన్యాన్ని సపరేట్ చేయటం అన్నమాట. ఇది 4th ఎక్సర్సైజ్గా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు 5th ఎక్సర్సైజ్ ఏంటది? చేంజ్ ఏ లెటర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. చేంజ్ ఏ లెటర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. ఫిఫ్త్ ఎక్సర్సైజ్. Change a letter of a word and form a new word. ఒక పదములోని మధ్యన ఒక లెటర్ మార్చడం ద్వారా కొత్త పదాన్ని కనుగొంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనం ఆర్ట్ ఆఫ్ నగరంలోని ఎగ్జాంపుల్కి పోయే ముందు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. బూస్ట్, BOAST. బూస్ట్ అంటే వెర్బ్ ఫాము. దాని అర్థము ఇన్ యాక్ట్ ఆఫ్ టాకింగ్, with excessive pride. Excessive pride and self-satisfaction. self-satisfaction.
అంటే ఏంటి? బడాయి, ప్రగల్భాలు పలుకు అని అర్థం వస్తుందన్నమాట బూస్ట్ అంటే. ఈ మధ్యన ఒక లెటర్ మస్తు రాదా కొత్త పదం అనుకుంటాము, అదేమైంది? వెర్ఫామ్ అయింది. దాని యొక్క అర్థము హెల్ప్ ఆర్ ఎంకరేజ్. హెల్ప్ ఆర్ ఎంకరేజ్ ఆర్ ఇంప్రూవ్ ఆర్ అంటే ప్రోత్సహించు, పెంపొందించు అనే అర్థం వచ్చే ఒక పదానికి రాదన్నమాట. ఏది? ఈ మధ్యన ఒక లెటర్ రాష్ట్రం ద్వారా ఇది BOAST బూస్ట్. ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వెన్ ఎవర్ వి అరేంజ్ అనదర్ ఓ బూస్ట్, BOOST బూస్ట్ ఇచ్చేది అన్నమాట. ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వి అరేంజ్డ్ ఓ, అప్పుడేమైంది? బూస్ట్ అయింది. ఇది వెర్ఫాము. దీని అర్థము హెల్ప్ ఆర్ ఎంకరేజ్ ఆర్ ఇంప్రూవ్ అనమాట. పెంపొందించు లేదా ప్రోత్సహించు అనే అర్థం వస్తుందన్నమాట. ఇక ఈ విధంగా మనం ఆర్ట్ ఆఫ్ పరాక్రమంలోని రెండు ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాము. అవి మీరు పేజ్ నెంబర్ 40లో మీరు ఆన్సర్ రాయగలరు. ద ఫస్ట్ వన్ ఈజ్, that is 17th example. Confuse. Confuse అంటే వెర్ఫాము. దాని యొక్క అర్థము డిజార్డర్. లేదా పర్ప్లెక్సిటీ. పర్ప్లెక్సిటీ అంటే గందరగోళము, తత్తరపాటు అని అర్థం అన్నమాట. కన్ఫ్యూజ్ అంటే ఇక్కడ ఈ మధ్యన ఒక లెటర్ మాస్టర్ ద్వారా కొత్త పదాన్ని అనుకుంటాము, అది వెర్ఫామ్ అయినది. దాని అర్థము డిస్ప్రూవ్ లేదా రాంగ్. అంటే తప్పుని నిరూపించు, ఆక్షేపించు అనే అర్థం వచ్చే పదాన్ని రాయాలన్నమాట. ఇక్కడ ఇది ఈ మధ్యన ఒక లెటర్ మాస్టర్ ద్వారా. ఇది 17th ఎగ్జాంపుల్. 18th వన్, డిసెక్ట్. డిసెక్ట్ అంటే వెర్ఫాము. దీని యొక్క అర్థము డివైడ్ ఇంటూ. లేదా సపరేట్ పార్ట్స్. విభజించు అంటే వేరు వేరు భాగాలుగా చేయు. ఇది పరీక్షల కోసము వేరు వేరు భాగాలు చేయటం, దాన్ని డిసెక్ట్ అంటాం. మనం జనరల్గా సైన్స్లో వాడతాము మాట ఈ పదం డిసెక్ట్ అనేది. ఈ మధ్యన ఒక లెటర్ మాస్టర్ ద్వారా కొత్త పదం అనుకుంటాము, అది నౌన్ ఫామ్ అయినది. దాని యొక్క అర్థము డిస్అగ్రిమెంట్. డిస్అగ్రిమెంట్, అసమ్మతి, అనంగీకారము అనే అర్థం వచ్చే ఒక పదాలు రాయాలన్నమాట ఇక్కడ. ఇది మధ్యన ఒక లెటర్ మాస్టర్ ద్వారా. దీన్నే 5th ఎక్సర్సైజ్గా చెప్పుకుంటాము. ఈ విధంగా మనము రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజ్ కనుక మనం ప్రాక్టీస్ చేసినట్టయితే వొకాబులరీ డెవలప్ అవుతుంది, స్పెల్లింగ్స్ను యాక్యురేట్గా రాయగలరు, అదేవిధంగా ఆలోచన శక్తి పెరుగుతుంది. థ్యాంక్ యూ.